చేసి విజయం సాధించి ఈ రోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీలో కూడా తన కాలాన్ని జ్ఞానాన్ని ఎదుర్కొంటూ ఈ రోజు వరకు కూడా నడిపిస్తూ ఈ పరిరక్షణ పోరాట ఉద్యమంలోనే సంఘటన చేసుకుంటున్నటువంటి దగ్గరికి రామారావు గారికి పోరాట ఉద్యమ వందనాలు తెలియజేస్తున్న సందర్భంగా మన పోరాటాల మధ్యలో జరుపుకోవడం అనేది మన అందరం ఆనందదాయకము. ఆయన నిండు 3 ఏళ్ళు ఆయుష్ లో జీవించాలని, అలాగే పోరాటాన్ని విజయవంతం అయినా కూడా అంత కలిసి నడవాలని కోరుకుంటున్నాం. రామారావు గారి నాయకత్వంలో రామారావు గారి నాయకత్వం అందరినీ కావాలి. అర్థం కాకపోతే సమస్య మాత్రం వచ్చింది. ఏం చేద్దంటే ఇంట్లో ఉన్నటువంటి పప్పు ఉప్పు నూనె చింతపండు అయిపోయింది అని చెప్తే ఎక్కడ తెమ్మంటావు అయిపోయింది అన్నానికి మధ్యలో ఏదో ఒకటి ఉంది. ఆ ఒకటే మనల్ని పరిపాలిస్తున్నాడు గవర్నమెంట్. అనుకున్న టైంకి జీతం ఇవ్వదు, కొత్త జీతాలు ఇమ్మంటే ఉన్న జీతాలు ఆపేసింది. అంటే ఎలా ఉందో చూడండి, కొత్త చీర కనమంటే పాత చీర సింపేసినట్టు వచ్చింది. అంటే ప్రభుత్వ తాలూకు విధానాలు అంత దుర్మార్గంగా ఉన్నాయి. మరి ఆడి కాదు కదా, ఆ రోజు ఆడి పరిపాలన చేస్తున్నాడు కానీ దుర్మార్గుడు కాబట్టి అని చెప్పేసి ఈడు కూడా చేస్తే ఆడు ఒకటే దుర్మార్గుడు కాదు, ఏ దుర్మార్గుడు కావాలి మీరు తెలుసుకోవడం కొద్ది లేట్ అయిందని చెప్పేసి నేను కూడా ఈ దుర్మార్గం బయటపడతా ఉన్నాను. అంటే నేను కూడా ఒకటే, ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరికి ఓటేసినా వాళ్ళ తాలూకా లక్షణాలన్నీ ఒకలాగే ఉంటాయి అని చెప్పిన ఓటు వేయొద్దని చెప్పు. కాకపోతే ఎస్సీలో కూడా ఎలా ఉంటుంది ఖచ్చితంగా బాబు ఈసారి కనీసం ఇక మీదైనా సరే గతంలో చైతన్యం ఎలా ఉండాలంటే ఎప్పుడు ఎక్కడ కనిపించలేని వాళ్ళు రమ్మన్నారు, నాయకులు అన్నారు, దండాలు పెట్టారు, నమస్కారం పెట్టారు, అయ్యా మాకు బతుకు బాగోలేదన్నారు, అడిగారు. ఈ రోజు మేము అడుగులు పెట్టే వాళ్ళు పంతామంటున్నారు. ఆ పరిస్థితిని, ఆ భయాన్ని మనం పాలకులకు కల్పించకపోతే అది ఏ పార్టీ ఎవరికైనా సరే ఆ పరిస్థితిని కల్పించకపోతే Don't forget to like, subscribe and share the videos.